ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము వచ్చాక రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమలో ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తాం, ఎక్కువ కంపెనీలు తీసుకొస్తామని చెప్తున్నారు. వాస్తవంగా జరుగుతుంది అనుకుంటున్నారా? తీసుకురావచ్చండి. ఏముంది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ని బట్టి తీసుకురావచ్చు. ఓకే, వాళ్ళకి ఇచ్చే రాయితీలను బట్టి కంపెనీలు వస్తాయి. రీసెంట్గా సార్ తిరుపతిలో కూడలకు సంబంధించి ఒక పెట్టుబడి జరిగింది, ఇన్వెస్ట్మెంట్ జరిగింది. 1000 కోట్ల పెట్టుబడి కానీ 10,000 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్న ప్రభుత్వం అయితే. అలాగే మిగతా జిల్లాల్లో ఇప్పుడు అనంతపూర్లో కియా కావచ్చు, అలాగే రాయలసీమలో చేస్తాం అంటున్నారు. సో దాని గురించి ఏమనుకుంటారు మీరు? అంటే రాయలసీమ అంటే కొంచెం వెనుకబడిన ప్రాంతమే కాబట్టి అది డెవలప్ అయితేనే బాగుంటుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకు అంతగా అడుగుతున్నానంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది రాయలసీమలో, ఇప్పుడు ఈ ప్రభుత్వంతో ఎలా జరుగుతుంది అంటే వాళ్ళు ఏంటంటే ఇద్దరు కూడా రాయలసీమకు చెందిన వాళ్ళే, కానీ పర్వాలేదండి. ఇంకా బెటర్. ఈయన అంటే కొంచెం అనుభవజ్ఞుడు కాబట్టి మంచిది. సో మీ ఉద్దేశంలో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేస్తారు ఈ రాష్ట్రాన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిందా, చంద్రబాబు గారు? అది నేను చెప్పలేదు. మొత్తంగా ఒక మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? పర్వాలేదండి, పర్వాలేదు, చేసుకొస్తున్నారు. అంటే కాకపోతే ఇంకా టైం పడుతుంది. టైం బీయింగ్